జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ మాటలు మనకెంతో మరి యెహోవా నిత్యము నిన్ను నడిపించును అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో దేవుడు ఎలా నడిపిస్తాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. మానవ అవయవాలను దేవుడు కోరుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు తన ఏర్పాటు చొప్పున, దేవుడు తన కృప చొప్పున, దేవుడు తన దయ చొప్పున మనల్ని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేటువంటి భాగము ఎంతో శ్రేష్టమైనది. గద్దినాల నుంచి కూడా అవయుగములో లోపడి భాగములో ప్రభు పని చేయించిన గొప్పతనాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మానవుని దేవుడు సిద్ధపరిచి, అలాగున దేవుడు తన అవయవాలను ఇచ్చి, ఆ అవయవాలు దేవుని కొరకే వాడబడాలని, దేవుని సన్నిలో నడిపించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని యొక్క సంకల్పం కూడా అదే, దేవుని యొక్క ఏర్పాటు కూడా అదే. దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి మనం చూడగలిగితే మన అవయవాలు కాబట్టి కొన్ని చూడగలిగితే వాటంతటికి అవే పని చేసుకుంటున్నాయి, కొన్ని మాత్రమే వాటంతటికి అవే పని చేసుకుంటున్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా మన అవయవాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటిని దేనితో చేశాడనేది ప్రాముఖ్యమైన విషయాన్ని పోయిన వారం లేదా గద్దినాల్లో మనం చూస్తూ వచ్చాం. దేవుడు దాన్ని చేసినటువంటి పాత్ర, దేవుడు దాన్ని సిద్ధపరిచినటువంటి పాత్ర, మానవుని దేవుడు ఒక చక్కటి ప్రణాళిక చేత, దేవుని ఏర్పాటు చేత మానవుని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఈరోజు వరకు కూడా ప్రభువు నడిపిస్తున్నాడు. అందుకొరకే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 18 2వ వచనం. మానవుని తయారు చేసిన విధానము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. నువ్వు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. చదవండి 2వ వచనం. కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. ఆని చేతులు విడిపోగా మరలా తీసుకొని చేసినాడు. లేచి కుమ్మరి వాని విటికలు, అక్కడ నా మాట నీకు తెలియదు. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని కూడా ఒక పాత్రగా సిద్ధపరచడానికి ఇష్టపడుచున్నాడు. ఆ కుమ్మరి వాడు ఒక పాత్రను చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ దినాల్లో అనేక రకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి, కానీ ఆ దినాల్లో మట్టితో వాడే పాత్రలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పూర్వ దినాల్లో ఏమితో చేయబడుతూ వచ్చాయంటే మట్టితో చేయబడిన పాత్రలు అనేక ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి ప్రభు నిన్ను నన్ను కూడా మట్టితో చేయబడిన ఈ పాత్రను లేదా మానవ పాత్రను దేవుడు భూమిని తీసుకొని వచ్చి ఈ పాత్రను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. లోకములో ఎన్నో ఉన్నాయి. కాబట్టి బంగారము, వెండి, వెలగలిగినటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు దేని కోరుకునంటే ఈ మట్టి పాత్రనే దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఎందుకు నడిపించడానికి ఇష్టపడుచున్నాడు? ఈ మట్టి పాత్రను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ఈ మట్టి పాత్రను దేవుడు నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చేటువంటి మనము ఈ మట్టి పాత్రను దేవుడు సిద్ధపరిచి, ఈ మట్టి పాత్రను దేవుడు వాడుకొని, ఈ మట్టి పాత్రతో దేవుడు చేసేటువంటి గొప్పతనాన్ని మనం చూడాలి. కాబట్టి ఇర్మియాతో దేవుడు మాట్లాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి అక్కడ సార మీద కూర్చొని పని చేయుచున్న వారిని గమనించు. ఆ పని చేయుచున్నవాడు కొన్ని పాత్రలు చేస్తున్నాడు, లేదా కొన్ని కుండలు తయారు చేస్తున్నాడు. వాటిలో రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు అనేకమైన సంఘాల్లో కూడా కొంతమందిని దేవుడు కొన్ని పాత్రలుగా సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుచున్నాడు. అనేకమైన పాత్రలు భూమి మీద ఉన్నాయి. కాబట్టి దేవునికి విలువైన పాత్రలో మట్టి పాత్ర ఒకటి విలువైనదని చెప్పవచ్చు. కొన్ని పాత్రలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రకు ఘనత పొందినటువంటి ఈ మట్టి పాత్రను దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ మట్టి పాత్రను గురించి ఎక్కువగా దేవుడు మరి ఇష్టపడే పాత్రనుగా సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుచున్నాడు. యెహోవా నిత్యముని నడిపించును. కాబట్టి ఈ మట్టి పాత్రను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎలాగుండాలి ఈ పాత్ర? చూడండి, దేవుని ఒక ఇంటిలో ఉండేటువంటి పాత్రలు ఇవి. ఎక్కడున్నాయి ఈ పాత్రలు అంటే దేవుని ఒక ఇంటిలోకి తీసుకురాబడింది ఈ పాత్ర. మట్టి పాత్రను సార మీద తయారు చేయబడిన ఈ పాత్రను
దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే తన ఆలయములోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు తన ఆలయములో ఈ పాత్ర దేవుని కొరకే వాడబడేటువంటి పాత్రగా ఉండాలి. మనము దేవుడు సృష్టించినటువంటి ఆయన సృష్టిలో ఒక పాత్రగా ఉన్నాం. ఆయన సృష్టిలో ఒక ముద్దగా ఉన్నాం. ఆ ముద్దను దేవుడు ఇష్టపడి దేవుని ఒక ఆలయములోని తీసుకొచ్చాడు. ఆ దేవుని ఆలయము ఎలాంటిది? రండి, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ పాత్ర అక్కడ కనబడుతుంది. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. గొప్ప ఇంటిలో చూడండి, దేవుని ఒక ఇంటిలో ఏమేమి ఉన్నాయో దాన్ని గమనిద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా. గొప్ప ఇంటిలో మొట్టమొదటి ఏ ఇండ్లు అంటది? గొప్ప ఇండ్లు. కాబట్టి దేవుడు ఏ ఇంటిలోని తీసుకొచ్చాడంటే గొప్ప ఇంటిలో ఏమున్నాయంటమ్మా? వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును. ఎవడెన్లో వీటిలో చేరక తన్ను తాను అపవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచుకొని యజమాడు వాడుకొనుటకు కాబట్టి వాడు యజమాడు వాడుకొను అర్హమైన పాత్రగా సత్కార్యమునకు సిద్ధపరచు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండవలెను. కాబట్టి చూడండి, ఇక్కడ కొన్ని పాత్రల గురించి మాట్లాడుతున్నాడు. వీటిలో మట్టి పాత్ర ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు చేసిన సృష్టిలో మానవ అవయవాలను దేవుని యొక్క ఇంటికి నడిపించడానికి, దేవుని యొక్క సన్నిధిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడినటువంటి పాత్ర. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం చూడండి. కాబట్టి ఎవడేనో వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకునే పాత్రగా సిద్ధపడాలి. కాబట్టి ఆ కుమ్మరి వాని యొక్క చేతిలో ఆ మట్టి పాత్రను చేయడానికి ఘనమైన ఇంటిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా సిద్ధపడాలి. ఏ పాత్ర కావాలంటే దేవునికి? ఘనత నిమిత్తమైన పాత్ర. ఈరోజు నీవు కూడా దేవుని ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటున్నావా? ఘనహీనమైన పాత్రగా సిద్ధపడుతున్నావా? దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా ఉంచాలని ఇష్టపడుచున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే, మనం భూమి మీద చూడగలిగితే కొన్ని ఉన్నాయి పాత్రలు. అయితే వేటి పాత్రకు దేవుడు ఎక్కువ ఘనత ఇచ్చాడు. కాబట్టి మనం చూడగలిగే ఇంట్లో అనే రకరకాల పాత్రలు ఉంటాయి. కాబట్టి నిజంగా ఇద్దరుంటే ఆ ఇద్దరు వాడుకునేటువంటి చిన్న పాత్ర ఉంటుంది. ఒకవేళ 10 మంది వస్తే ఒక పాత్ర, ఒకవేళ 20 మంది వస్తే ఒక పాత్ర, లేకపోతే 100 మంది వస్తే ఒక పాత్ర. ఇప్పుడు లోపల ఉండేటువంటి ఆ పాత్ర అనుకుంటే ఎప్పుడు నన్ను యజమాడు వాడుకుంటాడు, ఎప్పుడు యజమాడు నన్ను సిద్ధపరుస్తాడు, ఎప్పుడు నా పాత్రలో ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే యజమాడు ఆడుకునేటువంటి అర్హమైన పాత్రగా మనం ఉన్నామా? కాబట్టి లోకములు అనేకమైన పాత్రలు ఉన్నాయి, కానీ మట్టితో చేయబడిన పాత్రకు దేవుడు ఎక్కువ విలువనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప ఇంటిలో, ఏ ఇండ్లు అంటది? గొప్ప ఇంటిలో. కాబట్టి పరలోక సంబంధమైన ఇండ్లు ఇది. దేవుని ఆత్మ రక్షణార్థమైనటువంటి ఇండ్లు. కాబట్టి మట్టితో చేయబడిన అవయుగమా, దేవుని కొరకే సిద్ధపరచబడిన అవయుగమా, నడిపించబడేటువంటి అవయోగాలారా దేవుని కొరకే సిద్ధపాటు కలిగిన పాత్రగా నీవు ఉన్నావా? కాబట్టి ఎల్ షదాయి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఘనమైన పాత్రగా నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒకవేళ ఘనహీనమైన పాత్రగా ఉన్నావా, లేదా ఘనతరాని పాత్రగా ఉన్నావా, లోకములో అనేక రకమైన పరిస్థితుల్లో చెడిపోయినటువంటి పాత్రగా ఉన్నావా, దేవుని చేతిలోనికి వస్తే వాడబడే పాత్రగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన శ్రేష్టమైన అవయవాలు, లోపలలో భాగములో ఉండేటువంటి అవయవాలు తన్ను తానే రికవర్ చేసుకోగలుగుతుంది. కాబట్టి నిజంగా చూడగలిగితే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగితే లివర్ పాడైపోతుంది. ఏం పాడైపోతుంది? లివర్ కొన్ని సందర్భాల్లో పాడైతుంది. కానీ దానికి ఒక శక్తి ఉంది. ఏం శక్తి ఉంది? ఏం శక్తి ఉంది చెప్పండి? తనకు తానే రికవర్ చేసుకుంటుంది, తనకు తానే. చూడండి, ఇప్పుడు మనం చూడగలిగితే ఒకవేళ మనకు మరి రకరకాలైనటువంటి పరిస్థితులు, మనకు పసర్ల కామరలు వచ్చిందనుకోండి, దాని పరిస్థితి మనం జాండీస్ వచ్చిందనుకోండి, కొన్ని సందర్భాల్లో మరి మిషన్లు పనిచేయని పరిస్థితిలో తన్ను తాను కూడా ఆ శక్తివంతమైనటువంటి శక్తితో తన్ను తాను రికవర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అవయోగాల్లో దానికి మాత్రమే తన్ను తాను సిద్ధపరచుకుంది. పాత్రగా నేను కూడా దేవుని ఇంట్లో నడిపించబడే పాత్ర. కాబట్టి చెడిపోవడానికి ఇష్టపడలేదు, తను చంపివేయడానికి ఇష్టపడడం లేదు. ఆ లివర్ తను తాను మరలా రికవర్ చేసుకోగలుగుతుంది. ఈరోజు నేను కూడా దేవుడు ఆడుకునే ఘనమైన పాత్రవు నీవు. ఎవరు నీవు? ఘనత నిమిత్తమైన ఏర్పరచబడిన పాత్రవు. కాబట్టి ఈ పాత్ర వేరొక దాంట్లో కలవడానికి వీల్లేదు.
కాబట్టి అందుకే రాస్తున్నాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి, ఏం రాస్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న వాడు పరిశుద్ధపరుచుకుని యజమాడు వాడుకొను అర్హమైన పాత్రగా, సిద్ధపరిచిన పాత్రడా. లోకములో వాటిలో వీటిలో చేరే పాత్రలుగా ఉంటున్నాం. ఎవరు పడితే వాళ్ళ వెంట వెళ్ళే వారంగా ఉంటున్నాం. లోకములో వారితో వీరితో మనం కలిసిపోయే వారముగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు కోరినటువంటి అవయుగములో తన్ను తాను ఏ విధంగా లివర్ తను తాను ఎలా సిద్ధపరచుకోగలుగుతుంది, ఎలాగునో తాను తాను రెక్టిఫై చేసుకోగలుగుతుంది. ఈరోజు అవయుగమా, దేవుడు నిన్ను గొప్ప ఇంటిలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? అవయుగంలో, హౌస్లో ఉంచాడు. ఈ హౌస్లో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. అన్ని అవయవాలు, గుండె, పల్సు అన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. అయితే వాటిలో అవి అంతకవి పరిగెత్తడానికి అవంతకవి శక్తివంతమైనటువంటిది ఏది లోపలికి రాకుండా అనేకమైన కణాలు పోరాడుతున్నాయి. బలహీనమైన కణాలు వచ్చినప్పుడు, వాటిని చంపడానికి వచ్చినప్పుడు ఈ కణాలు ఏం చేస్తున్నాయంటే వాటిని ఎదురాడి పోరాడుతున్నాయి. గొప్ప ఇంటిలో దేవుడు వాడుకునే పాత్ర మట్టి పాత్ర. ఈరోజు దేవుడు సార మీద తీసుకొచ్చాడు, భూమి మీద నిన్ను ఉంచాడు. ఈ సార మీద నువ్వు ఎలాగున్నావు? యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటున్నావా? ఘనత నిమిత్తమైన పాత్ర. ఏ పాత్ర కావాలంట? ఘనత నిమిత్తమైన పాత్ర. మనం కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతాంలే, ఈ లోకం అశాశ్వతం, వెళ్ళిపోతాంలే. కాదు, దేవుడు ఈ పాత్రను కోరుచున్నాడు. ఈ పాత్రకు ఘనతనివ్వాలని ఇష్టపడుచున్నాడు. లోకంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలకు ఏది ఇష్టం లేదు. దేవుడు ఇష్టపడిన పాత్ర, దేవుడు కోరుకున్న పాత్ర, దేవుడు ఆ స్థలంలోని తీసుకొచ్చిన పాత్ర, ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఏవి రావడం? గొప్ప ఇంటిలో. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రము కాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనహీనతకు కొన్ని ఘనత కొరకై వినియోగపడును. కాబట్టి బంగారం ఉంది, వెండి ఉంది, కర్ర ఉంది, కర్రతో పాటు ఏముంది? మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. దేవుని ఇంటిలో ఒక మట్టి పాత్రగా దేవుడు ఈ మట్టి పాత్ర కూడా దేవుని ఒక గొప్ప ఇంటిలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతుంది. నడిపించే పాత్ర. ఏ పాత్ర ఇది? నడిపించే పాత్ర. కేవలం మట్టితో చేయబడిన ఈ పాత్రను దేవుడు సారమీనికి తీసుకొని వచ్చి ఒక ఆకార రూపాన్ని చేసి, ఆ ఆకార రూపము దేవుడు వాడుకునే పాత్రగా నీవు ఉన్నావా? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అనేక సార్లు తప్పిపోయే పాత్రగా ఉంటున్నావా? యజమానుడు వాడుకునే పాత్ర. వాటిలో చేరక ప్రత్యేకించబడిన పాత్ర. ఎలాంటి పాత్ర అంట? ప్రత్యేకించబడిన పాత్ర. కాబట్టి ప్రత్యేకించబడిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకంగా ఉండే పాత్ర. కాబట్టి ఎల్షదాయికి నడిపించబడే పాత్ర. ప్రత్యేకించబడ్డావా? ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉన్నావా? దేవుని కొరకు ఇష్టపడిన పాత్రగా, దేవుడిని వాడుకునే పాత్రగా ఉండవా? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. కాబట్టి యజమానుడు వాడుకోవాలంటే పరలోకపు తండ్రి ఈ పాత్రను చూస్తుంది. ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు నీకంటే విద్యామాంసులు, నీకంటే తెలివి గలవారు. దేవుడు కొన్ని పాత్రలు మాత్రమే, బంగారు, వెండి, కర్ర, నిజంగా చూడగలిగితే ఏ మాత్రము ఎన్నిక లేని ఆ మట్టి పాత్రను దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈరోజు మట్టితో చేయబడిన మానవుడే దేవునికి కావలసి వచ్చింది. ఈ పాత్ర విషయంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఈ పాత్ర గురించి ఎంత చక్కగా రాసిన చూడండి. మన జీవితంలో మనము కూడా 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. దేవుడు కోరినటువంటి విధానములోనికి మనము రావాలి. దేవుడు ఇష్టపడినటువంటి అనుభవములోనికి మనము రావాలి. అలా వచ్చినప్పుడే చూడండి, దేవుడు మన విషయంలో కూడా ఆయన చేసేటువంటి కార్యములు, ఆయన చేసేటువంటి అద్భుతాలు ఎంతో గొప్పది. చూడండి, మట్టి పాత్రను గురించి రాస్తాడు. ఇక్కడ ఏం రాస్తాడంటే చూడండి, మట్టి పాత్రను గురించి 16వ వచనమా 15 చూడండి. మట్టి పాత్రలో 16 అంతకాలం నీతి మట్టి పాత్రను గురించి రాస్తాడు. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా ఆయన సంకల్పం ఆయన 48 చూడు ఒక మాట చూడండి 49 15 చూడు, మనము మట్టి నుండి పుట్టిన వారము ప్రకారము
పరలోక సంబంధమును పరలోక సంబంధము పోలిన వారిని ధరించుకొందము. కాబట్టి మనం ఎక్కడి నుంచి పుట్టిన వారము? మట్టి నుండి పుట్టిన వారము. దేన్ని ధరించుకున్నామంట? ఏమి ధరించుకున్నామంట? చూడండి, ఇక్కడ పరలోకమందలి పోలికను ధరించుకొందము. కాబట్టి చూడండి, మరియు మనము మట్టి నుండి పుట్టిన వారము. ఎక్కడి నుంచి పుట్టిన వారం? మనము మట్టి నుండి పుట్టినటువంటి మనలను పరలోక సంబంధమైనటువంటి పాత్రగా దేవుడు సిద్ధపరచాడు. ఈ మట్టి పాత్రను దేవుడు ఎక్కడ సిద్ధపరుస్తున్నట? పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. మరియు మనం మట్టి నుండి పుట్టిన వారం పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధమును పోలి యుందుము, ధరింతుము. కాబట్టి మట్టిలో నుండి పుట్టిన ఈ పాత్రను ఘనత నిమిత్తమై వాడబడే పాత్రగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే మనం ఎక్కడి నుంచి పుట్టిన వారమంటే మట్టిలో నుండి పుట్టినటువంటి మనకు ఈ మాట ఎంతో విలువైనదిగా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మట్టిలో నుండి పుట్టినటువంటి మనలను దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యము చేత దేవుడు మనల్ని తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. మనమందరము ఎక్కడి నుంచి పుట్టిన వారమై అంటే మట్టిలో నుంచి పుట్టినటువంటి మనలను దేవుడు ఇష్టపడినటువంటి ఏర్పాటు, ఆయన గొప్పతనము, ఆయన అద్భుతమైనటువంటి సహాయము ఎంతో గొప్పదిగా మనము చూడగలుగుతాం. మనం ఎక్కడి నుంచి పుట్టిన వారమంటే మట్టిలో నుంచి పుట్టిన. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. 5:3. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలిక తన స్వరూపంలో కుమారుని కని షేతు అని పేరు పెట్టెను. కాబట్టి తన కుమారుని తన పోలికలో ధరించుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని ధరించుకునే వారం కనుక పరలోకములోనికి వెళ్ళడానికి కొరకే ఆదాము తన కుమారుని తన పోలికలో, ఎవరి పోలికలో పుట్టాడట? కాబట్టి మట్టి మానవుడు దేవుని పోలికలో ఉన్నాడు. దేవుని పోలికలో ఉన్నాడు. ఎవరి పోలికలో ఉన్నట్టు? మనము దేవుని పోలికలు. ఈ మట్టి పాత్రను దేవుడు తీసుకొని వచ్చి ఘనత నిమిత్తమే వాడబడే పాత్రగా సిద్ధపరిచాడు. దేవుని ఇంటిలో, గొప్ప ఇంటిలో గొప్ప పాత్రను దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ గొప్ప పాత్ర ఎవరు? ఆ గొప్ప పాత్ర అన్నిటిలో ముందుగా పోరాడే పాత్రగా ఉండాలి. ప్రభువు కొరకే మనము అనేకమైన శ్రమలను, అనేకమైన కష్టములను మనం అనుభవిస్తున్నప్పుడు వాటన్నిటిలో ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడు మన విషయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సహాయాన్ని మనకు అందించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మన విషయంలో కూడా ఆయన గొప్పతనము చూపించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మన విషయంలో కూడా ఎన్నో రకాల తన ప్రేమను వెల్లడిపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి ఘనత నిమిత్తమైన పాత్ర. ఏ పాత్ర అంటది? దేవుడు వాడుకునేటువంటి గొప్ప ఇంటిలో పాత్ర. కాబట్టి దేవుడు ఇష్టపడినటువంటి ఈ పాత్రను మనము ఏమాత్రం కూడా తృణీకరించడానికి ఇష్టం లేదు. అందుకే చదవండి, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం చూడండి 20వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చదవండి అన్నమాట. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. గొప్ప ఇంటిలో పాత్ర ఘనత నిమిత్తమైన ఏర్పరచబడిన పాత్ర. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి పాత్రగా మనం ఉంటున్నామా? దేవుడు ఇష్టపడిన పాత్రగా ఉంటున్నామా? ఈ పాత్ర ఎలాగుండాలి? దేవుడు ఇష్టపడినటువంటి పాత్రను. కాబట్టి గొప్ప ఇంటిలోనికి ప్రభు మనను తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటమ్మా? గొప్ప ఇంటిలోనికి. ఆ గొప్ప ఇంటిలో దేవుడు ఈ పాత్రను ఇష్టపడుతూ వచ్చాడు కదా. ఈ పాత్రను దేవుడు కోరుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన కోరుకునేటువంటి పాత్ర గొప్ప ఇంటిలో ఏమేమి పనులు చేస్తాయో చూద్దాం రండి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 3:9. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, దేవుని వ్యవసాయమును దేవుని కట్టు గృహమై ఉన్నాము. కాబట్టి చూడండి, దేవుని ఇంటిలో ఏమై ఉన్నామంటే పాత్ర జతపని వారమై ఉన్నాము. ఎక్కడంటనా? దేవుని ఇంటిలో. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. ఈ పాత్రను దేవుడు ఏం చేశాడండి? దేవుని జతపని వారముగా. కాబట్టి ఈ అవయవాలను దేవుని యొక్క పని కొరకు ఉపయోగించే పాత్రగా దేవుడు చేశాడు. ఎవరంట? దేవుని ఇంటిలో జత పనివారముగా.
చూడండి, ఆయన వాడుకునే పాత్ర. కొన్ని సందర్భాల్లో మనకేం తెలియదు, కానీ దేవుడు ఈ పాత్రను అనేక రకాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ఇంటిలో ఆయన మనను జత పనివారుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నట్టన్నా, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. రెండోది ఏమిటా, దేవుని వ్యవసాయమును ఉన్నాము. దేవుని ఇంటిలో వ్యవసాయమును, దేవుని గృహమై ఉన్నాము. కాబట్టి దేవుడు గొప్ప ఇంటిలో తన పాత్రగా దేవుడు తన ఇంటిలో వ్యవసాయదారులుగా చేశాడు. ఏం చేశాడంట, దేవుడు మన ఇంటిలో జత పనివారుగా చేసుకున్నాడు. తర్వాత తన ఈ పొలములో వ్యవసాయము చేసేటువంటి ఒక రైతుగా ప్రభు మనల్ని ఉంచాడు కదా. ఎలాంటి రైతుగా ఉంచాడు, వ్యవసాయము చేసే ఒక రైతు. మొట్టమొదటిగా పనివారినిగా దేవుడు చేశాడు. గొప్ప ఇంటిలో ఏం చేశాడు, మనను పనివారముగా. ఏ పని, దేవునింట్లో పరిచర్య చేసే పాత్ర, దేవునింట్లో వాక్యము చెప్పే పాత్ర, నడిపించబడడానికి సువార్తకు వెళ్ళడానికి పాత్రగా. అంతే మాత్రంగా వ్యవసాయకుడుగా దేవుడు మనను చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడంట, వ్యవసాయకుడుగా దేవుడు మనను చేస్తూ వచ్చాడు. ఆయన చేసినట్టు వ్యవసాయకుడుగా మనను చేస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే, రెండవది వ్యవసాయకుడుగా. ఈ లోకంలో అనేకమైన వ్యవసాయకులు ఉన్నారు, కానీ కొంతమంది వ్యవసాయకులు భూమి పండించి తమ పంటను ఎంతో కష్టపడతారు కదా. వ్యవసాయకులు మనం చూస్తాం కదా, ఎంతోమంది కష్టపడి రాత్రింబగలు నీరు కట్టి, ఎంతో వాళ్ళకి ఎండ కానీ చలికి దోమలకు రకరకాలుగా కష్టపడి వ్యవసాయకుడు పని చేస్తాడు. అలా వ్యవసాయకుడు పని చేసిన తర్వాత ఆయన ధాన్యాన్ని అంతటిని ఎక్కడ తీసుకెళ్తాడు, మార్కెట్కు తీసుకెళ్తాడు. ఆయన కష్టపడిన దానికి, రాత్రింబగలు కష్టపడిన దానికి ఆయనకు 1,00,000 రూపాయలు వస్తుంది. అదే వ్యవసాయము చేయకుండా, ఏమి చేయకుండా, నేను కూడా వ్యవసాయదారుడని ఒక ఆయన వస్తాడు. ఎవరైనా దళాలి వస్తాడు. దళాలు చేంజ్ చేస్తారంటే ఒక అరగంట లోపల ఈ ధాన్యాన్ని అంతటిని కొనేస్తాడు. ధాన్యాన్ని అంతటి కొనేసి అరగంటలో ఈ మనుషుడు ఎంతో కష్టపడి 3 నెలలు కష్టపడి, ఎండకు నాని వానకు ఎండి 4 నెలలు తన క్రయాన్ని చెల్లించిన పంటను ఆయన ఎంతో కష్టపడితే, ఈయన ఒక అరగంటలోనే దళారు ఏం చేస్తున్నాడు, కమిషన్ తీసుకుంటున్న 1,00,000 రూపాయలు. కాబట్టి వ్యవసాయకుడు వ్యవసాయము చేయకుండానే ఈరోజు చాలామందిని చూస్తున్నాం. దైవ సేవకులైన వారు, విశ్వాసులైన వారు, వారేమి కష్టపడకుండా వారు ఎవరో కట్టిన దాని మీద వచ్చి ఏం చేస్తున్నారు, యజమాయితీ చేస్తున్నారు. ఇది మేము వ్యవసాయకులు, మేము పంట పండించాం, మేము అది చేసాం అంటున్నారు. ఆ దినాల్లో దైవ సేవకులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు దేవుని ఇంటిలో ఏమైనంట, వ్యవసాయకులై ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ మట్టి పాత్రను రెండోది వ్యవసాయకుడుగా చేశాడు. ఈ వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. ఈనాడు సంఘాల్లో ఏమి వ్యాపారం చేస్తున్నాడు, పుట్టినరోజుకి ఇంత, చనిపోతే ఇంత, బర్త్డేకి ఇంత, పుష్పవతి అయితే ఇంత కదా, ఎక్కడికైనా వెళితే ఇంత, డేట్లు ఫిక్స్ చేశారు అంతే, అమౌంట్ ఇంత ఇంత. ఏంటండి ఇది, వ్యాపారమా? కాబట్టి దేవుని ఇంటిలో వ్యవసాయము చేయడానికి ప్రభు పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు, వ్యవసాయము చేయడానికి, దాని మీద ఆధారపడడానికి. అయితే ఈనాడు ఏమైపోయిందంటే, చాలా పరిస్థితులు, లోకం యొక్క పరిస్థితి, ఇది ఒక దళాలు వ్యాపారం అయిపోయింది. ఈ మట్టి పాత్రను దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు, నువ్వు ప్రభు ఇంటిలో ఆయన జత పనివారం. మొదటిది ఎవరు అంట, మనము ఆయన జత పనివారం. చూడండి, జత పనివారముగా ఉండేటువంటి మనము ఎలా ఉన్నాం. అరికీపతో అంటాడు, అరికీపా నువ్వు నా తోటి జత పనివాడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయనతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మేము క్రీస్తు జత పనివారమై ఉన్నాము. ఏమంటా చూడమాట, కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట. కొలస్సీ రాసిన పత్రిక, ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య నమ్మకముగా చేయము. 4:17 కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దాని గురించి జాగ్రత్త పడుమని అరికీపతో చెప్పాను. కాబట్టి ప్రభు యొక్క జత పనివారముగా ఉండేటువంటి అరికీపతో దేవుడు మాట్లాడుతాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలోను జాగ్రత్తగా ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య. కాబట్టి ఏం నెరవేర్చాలంటమ్మా,
పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్తగా అరికిపతో చెప్పెను. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క విధానములో, దేవుని యొక్క ఇంటిలో, దేవుని గురించినటువంటి సంకల్పములో, కావున దేవుని జతపనివారమై వ్యవసాయకులమై ఉన్నాము. వ్యవసాయకులు దేవుని ఇంటిలో ప్రభు ఈ మట్టి పాత్రను ఏం చేశాడు? దేవుని జతపనివారుగా చేసుకున్నాడు, వ్యవసాయకులుగా దేవుడు చేసుకున్నాడు. మూడవది దేవుడు ఏం చేశాడంటే చూడండి, కట్టు గృహమై ఉన్నాము. ఏమైనట్టు? కట్టు గృహమై ఉన్నాము. ఈ మట్టి పాత్ర ఏం చేస్తుందంట? దేవుని ఇంటిని కట్టే గృహముగా ఉన్నాము. ఈరోజు నీవు కూడా నడిపించబడుతున్న పాత్ర మొట్టమొదటి దేవుని జత పనివారముగా ఉన్నామా? రెండోది ఏమేమన్నంటమా? రెండోది వ్యవసాయకదారులమే ఉండాలి. ఆయన తోటలో పనిచేసే వ్యవసాయకదారుడుగా ఉన్నావా? ఓపికతో వ్యవసాయం చేస్తున్నావా? ప్రభు ఇచ్చిన పరిచర్యలో ఈ మట్టి పాత్రకు దేవుడిచ్చిన పరిచర్యను ఎంత చక్కగా కొనసాగిస్తున్నాం. మూడవది దేవుని గృహమును కట్టువారమై ఉన్నాం. దేని కట్టాలంటే మనము దేవుని గృహాన్ని కట్టేవారముగా ఉండాలి. దేవుని యొక్క ఇంటిని కట్టాలి. దేవుని యొక్క ఇంటిని గురించిన ఆసక్తి, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. ఈ పాత్ర ఎలాగుండాలి? దేవుని యొక్క గృహాన్ని కట్టాలి. కడుతున్నామా? ఎన్ని సందర్భాలు ఆగిపోతున్నాం? నీకు అప్పగించబడినటువంటి ఈ మట్టి పాత్రకు దేవుడు ఆయన ఇంటిని కట్టే భాగ్యం ఇచ్చాడా లేదా? చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయనకుండేటువంటి బాధ, దేవుని యొక్క ఇంటిని గురించిన అనుభవం చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం దుఃఖముతో ఉండి ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా భయంకరుడు. మూడో వచ్చిందమ్మా. చూడు, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడనియు, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడనియు నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను చూడండి దేవుని యొక్క ఇంటి యొక్క అనుభవముల గురించి, ఆయన పడిపోయినటువంటి గుమ్మాల గురించి, యెరూషలేము యొక్క ఆలయమును గురించి, దేవుని యొక్క జతపనివాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఇంటిని కట్టేటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా, ఎప్పుడైతే యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చబడ్డాయి, యెరూషలేము యొక్క గుమ్మములు కూల్చబడ్డావన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ప్రలాపిస్తూ వచ్చాడు. దేవుని గృహాన్ని కట్టడానికి ముందుకు వచ్చాడు. అక్కడ అంటున్నాడు, రాజు దగ్గర గిన్నె అందిస్తున్నప్పుడు ఎందుకు నీ ముఖం వికారముగా ఉన్నది? ఏమంటారు? 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూడండి ఆ మాట. రాజు దగ్గర గిన్నె అందించే సందర్భంలో నీ ముఖం ఎందుకు వికారమైనది? చదవమా. రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు విచారముగా ఉన్నది? నీ హృదయము దుఃఖము చేతనే కలిగినదని నాతో అనగా నేను మిగులా భయపడి రాజు చిరంజీవగునుగాక. చూడండి, ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఇంటిని కట్టేటువంటి వ్యవసాయకుదారుడుగా మనం ఉంటున్నామా? నెహెమ్యా దేవుని యొక్క ఇంటిని గురించి, కాబట్టి ఘనత నిమిత్తం వాడబడే పాత్రగా దేవుడు సిద్ధపరిచాడు. ఆ దైవజనుడు దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఇంటిని కట్టడానికి కొరకే మట్టి పాత్రను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ఏ పాత్ర అండి ఇది? మట్టి పాత్ర. గొప్ప ఇంటిలో దేవుడిచ్చిన ఈ పరిచర్య మనం జరిగించే జతపనివారముగా ఉంటున్నామా? మనం వ్యవసాయకదారులుగా ఉంటున్నామా? మనము అంత మాత్రమే కాదు, దేవుని ఇంటిని కట్టేవారముగా ఉండాలి. ఏం కట్టాలి? దేవుని యొక్క ఇండ్లును కట్టాలి. కాబట్టి కడుతున్నామా? అనేక సందర్భాల్లో దేవుని ఇల్లు కట్టలేకపోతున్నాం. దేవుని ఇల్లు కట్టాలనే ఆశ మనలో ఉంది, కానీ మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి యెహోవా నిత్యము నిన్ను నడిపించబడే అవయోగాలు దేని కొరకు? ఈ పాత్రను దేని కొరకు దేవుడు సిద్ధపరిచాడు? ఆయన కొరకు జత పనివారముగా ఉండాలని, ఆయన పొలములో వ్యవసాయకదారుడుగా ఉండాలని, ఆయన ద్రాక్ష తోటలో లేదా ఆయన సంఘములో ఆయన నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారమైనటువంటి ఆ భూమిలో నువ్వు వ్యవసాయకదారుడు వ్యవసాయం చేయాలి.
మూడవది దేవుని ఇల్లు కట్టాలి. నెహెమ్యా దేవుని యొక్క ఇంటిని గురించిన కట్టడానికి కొరకై దేవుడు తనకి ఇచ్చిన భారము దేవుని కట్టేవాడుగా ఉంటున్నాడు. నీవు కూడా ఆ ఇంటి యొక్క అనుభవం, దేవుని గృహమును కట్టేవారముగా ఉండాలి. ఏం కట్టాలంటమా? దేవుని యొక్క గృహాన్ని కట్టేవారముగా ఉండాలి. కడుతున్నామా? దేవుని యొక్క గృహాన్ని కట్టలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఒక ఆయన అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం చూడండి 8వ వచనం. కీర్తన గ్రంథం 69 వచనం, 69 వచనం, 69:9. కీర్తన 69. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చూడండి, దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి ఈ పాత్రకు ఉన్నదా? నడిపించబడే పాత్ర. ఎన్ని గంటలకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఎంత సమయం దేవుని మందిరంలో స్పెండ్ చేస్తున్నావు? వస్తున్నావు, పోతున్నావు, ఏదో ఒక సమయానికి వస్తావు. ఆ సమయంలో వచ్చి కానిపోని మాటలు మాట్లాడతావు కదా. ఆరాధనకు రావు, పాటలకు రావు, తర్వాత చివరిలో వస్తావు, ఆ ఫైనల్ వర్తమానం టైంలో వస్తావు, కూర్చుంటావు, లేనిపోని తప్పులు వెతుకుతావు, ఆ తప్పులు పట్టుకొని ఏమేమో మాట్లాడుతుంటావు. ఏమిటిదండి? యజమానుడు వాడుకునే పాత్రవు నీవు. దేవుని యొక్క ఇంటిలో నమ్మి తన జత పనివారముగా చేసినటువంటి పరిచర్యనికి అప్పగిస్తే, తన ఇంటిలో వ్యవసాయదారుడుగా నిన్ను ఉంచితే, తన ఇంటిని కట్టేవాడుగా నిన్ను ఉంచితే, నీవే సాక్ష్యము లేనివాడవుగా ఉండి మాట్లాడితే ఇతరులు ఏం మాట్లాడగలరు? నీకంటే వాళ్ళు ఎంతో శ్రేష్టమైన వారని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు సమయానికి రాకుండా ఆలస్యముగా వచ్చి మౌనముగా ఉండకుండా మరలా దాంట్లో కొంత కల్పించుకొని మాట్లాడే వాళ్ళు చాలా సంఘాల్లో ఉంటారు. బహుశా ఇది దేవుడు హెచ్చరించేటువంటి మాట. కాబట్టి దేవుని యొక్క వ్యవసాయదారుడుగా నీవు ఉండాలంటే, దేవుని యొక్క పొలములో నీవు ఉండాలంటే, ఇక్కడ అంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించిన దావీదు యొక్క అనుభవం అది. దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి ఆయన ఇండ్లు కట్టేవాడు. దావీదెవరు? దేవుని యొక్క ఇంటిని గురించిన ఆశ కలిగిన వాడు. అరే, నేనేమో డేరాల్లో ఉంటున్నాను, దేవుని యొక్క మందిరం ఎక్కడుంది? దేవుని యొక్క మందిరం డేరాల్లో ఉంది. నేనేమో ఎక్కడున్నాను? సారాంబం వేసినటువంటి, సంభ్రములు వేసినటువంటి వృక్షములతో కట్టబడినటువంటి శ్రేష్టమైన దాంట్లో నివసిస్తున్నానే కదా. ఎక్కడ నివసిస్తున్నానంట? కాబట్టి మంచి రాజనగరంలో ఉన్నాను, కానీ దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. కాబట్టి కట్టే వారంగా మట్టి పాత్రమైన మనలను మూడోది ఏం చేస్తున్నాడు దేవుడు? కట్టే గృహముగా లేదా కట్టే దేవుని యొక్క నివాసముగా మనం ఉంటున్నాం. ఇది ప్రభు మనను సిద్ధపరచడానికి కొరకై ఏర్పాటు చేసినటువంటి పాత్ర. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి పాత్రగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి పాత్రగా మనం ఉండగలుగుతున్నామా? దేవుడు ఇష్టపడినటువంటి దాంట్లోనికి మనం రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు మనను జ్ఞాపకము చేసుకుంటాడు. తర్వాత చూడండి, నాలుగవది దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు చూడండి. నాలుగవది ఒక మాట చూడండి, 16వ వచనం 3:16 మొదటి కొరింథీ రాసిన పత్రిక 3. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీలో ఆత్మ నివసించిన మీరు ఎరగరా? కాబట్టి చూడండి, ఏ పాత్ర ఇది? మట్టి పాత్ర ఏమైందంట చూడండి. ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? కాబట్టి చూడండి, ఈ మట్టి పాత్ర ఏమైపోయిందంట? దేవునికి ఆలయమై ఉన్నదంట. కాబట్టి దేవుని ఆలయం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఇప్పుడు మానవ మట్టి శరీరంలోకి ఏమొచ్చిందమ్మా చెప్పండి? దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? సో చూడండి, మట్టి పాత్రను దేవుడు తయారు చేసినట్లు ఈ మనుషుడు ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని యొక్క ఆలయముగా చేయబడిన ఈ పాత్ర ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు ఆన్లైన్లో కొంతమంది వింటున్నారు, మంచిది. మీరు అక్కడ కూర్చుంటే దేవుని ఆలయం ఎలా అవుతారు? కాబట్టి అక్కడి నుంచి మేము వింటున్నాం బ్రదర్, లేదా ఇండ్లలో నుంచి మేము వింటున్నాం బ్రదర్, అయితే నువ్వు దేవుని ఆలయం ఎలా అవుతావు? ఈ మట్టి పాత్రను దేవుడు ప్రేమించి మట్టి మానవుడైనటువంటి అవయవాలు నిర్మించి, కాబట్టి ఏ విధంగా అయితే తన్ను తాను రెట్టిఫికే చేసుకోగలుగుతుందో లివరు, ఈరోజు నేను చేసుకోవడానికి ఇష్టపడుచున్నావా? లేదు బ్రదర్, మేము ఆన్లైన్లో చూస్తున్నాం, ఇతరుల వైపు చూస్తున్నాం. అది కాదు కదా దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మందిరమునకు నడిపించే పాత్ర కావాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. గొప్ప ఇంటిలో పాత్రలున్నాయి, ఈ పాత్ర మట్టి పాత్రను దేవుడు తన ఆలయముగా చేసుకున్నాడే. ఈరోజు ఏమిటిది? భౌతికమైనటువంటి ఈ శరీరము
మట్టిలో కలిసిపోయే ఈ శరీరము దుమ్ము ధూళితో సమానమైన ఈ శరీరములోనికి నిజము, నిత్యము, కక్షలు, కోదము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము వీటితో నింపబడిన స్వార్థభరితమైనటువంటి ఈ మనిషి లోపలికి దేవుడు తన ఆలయముగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ మట్టి పాత్రను. ఈరోజు నువ్వు ఎవరికి ఆలయంగా ఉంటున్నావు? ఏ మనుషుడికి నువ్వు ఆలయంగా ఉంటున్నావు? దేవుని యొక్క ఆలయమైన నీ దేహాన్ని దేనితో పాడులేపుతున్నావు? ఇలాంటిది కల్మషం తీసుకొస్తున్నావు హృదయంలోనికి. ఈ హృదయంలో దేవుడు ఉండాలంటే ఇష్టపడడం లేదు. కాబట్టి దేవుడు ఉండడాలంటే ఇష్టపడకుండా ఆయన బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి అందుకే రాస్తాడు రోమా రాసిన పత్రిక 1:28 చూడండి. దేవుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. దేవుడు తన ఆలయముల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బయటికి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. 1:28 చూడండి. వారు తమ మనసులో దేవుని ఆలయమైన స్థలంలో చోటు ఇవ్వలేదు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు ఈ మట్టి పాత్రను దేనికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు. నీ అవయవములలో దేవునికి చోటు ఇవ్వకపోతివి, నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతివి, నీ హృదయాంతరంగంలో దేవునికి చోటు ఇవ్వకపోతివి, దేవుని ఆరాధించే సమయాన్ని ఆరాధించలేకపోతివి, ప్రార్థించే సమయంలో ప్రార్థించలేకపోతివి, నడిపించబడవలసిన సమయంలో నీ అవయవములు దేవుని కొరకు తీసుకురావాల్సిన సమయంలో దేవుని ఇంట్లో తీసుకురాలేకపోతివి. దేవుడే నీలోనికి వచ్చి నీలో నివసించి తన ఆలయానికి నడిపిస్తుంటే ఈరోజు దేవుడే నీ ఆలయముల నుంచి నీ దేహముల నుంచి బయటికి వెళ్ళిపోయాడు, దురాత్మ సమూహానికి అప్పగించాడు. వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారి శరీరాన్ని భ్రష్ట ఆత్మకు అప్పగించాడు. ప్రియమైన సహోదరుడా, 4వది దేవుని ఒక ఆలయమై ఉన్నావు. ఈ మట్టి పాత్ర ఏమై ఉందంట? దేవుని ఆలయముతో కూర్చబడిన ఈ ఆలయం అనేది ఎంత శ్రేష్టమైనది. ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా దేవుని ఆలయముగా చేసుకోవడానికి, దేవుని కొరకే అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని సిద్ధపరిస్తే ఈరోజు నీవు దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి నిజంగా చూడగలిగితే మీరు ఎలాంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆలయం ప్రభు నీలో ఉన్నాడంట. ఏమన్నాడంట? 4వది ఏం చూస్తున్నాము? కాబట్టి ప్రభు మనలో ఉన్నారు. మీరు దేవుని ఆలయం ఉన్నారని జీవంగల దేవుని మీలో ఆత్మ నివసించిన మీరు ఎరగరా? కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంచబడింది. ఈరోజు భ్రష్ట మనసుకు ఎందుకు అప్పగించబడుతుంది? దేవుని ఆత్మ నీలో, నీ శరీరములో, నీ అవయవములో, మట్టి పాత్రలో ఏముంచాడంట? దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. ఆలయముగా ఉన్న దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఒకవేళ ఈ మట్టి పాత్ర ఏదైనా తప్పిపోతే, జారిపోతే దేవుని ఆత్మ బయటికి ఏమవుతుందన్నా? వెళ్ళిపోతుంది. ఏమవుతుందంట? దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28. న్యాయాధిపతుల గ్రంథం 16 చూడండి. ఎప్పుడు వలె నేను విదజిమ్ముకొని పోవదనుకుంటుని, అయితే యెహోవా నన్ను ఎడబాసెను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. ఎన్నో వచనమా? 20వ వచనం. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అతడు నిద్ర మేలుకొని విడజిమ్ముకొని అనుకున్నాను. అయితే చూడండి, యెహోవా తనను ఎడబాసనని తెలియలేదు. ఏం వెళ్ళిపోయింది? తనలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఒకప్పుడు మానవుల్లో దేవుని ఆత్మ నివసిస్తుంది. ఆత్మ వచ్చినప్పుడల్లా అతడు బలము ఆ శత్రువుని ఓడించెను. కాబట్టి ఆత్మ వచ్చినప్పుడల్లా ఏం చేస్తూ వచ్చాడంట? ఆ బలముతో విరజిమ్ముకుంటూ వచ్చాడు. ఇప్పుడు అనుకున్నాడు, నాలో ఆత్మ ఉందిలే, నా దేహములో ఆత్మ ఉందిలే, ఇక నేను బయటికి వెళ్ళిపోతానులే అనుకున్నాడు. ఏమైపోయిందంటనా? ఆత్మ విడిచిపెట్టేశాడు. ఈరోజు నీవు ఎవరికి దేవుని యొక్క మట్టి పాత్ర, నడిపించే పాత్ర ఏ విధంగా తను తాను రెక్టిఫై చేసుకుంటుందో, లివర్ తను తానే సరి చేసుకోవడానికి, తను తానే బాగుపరుచుకోవడానికి ఇష్టపడుతుంది కదా. ఈరోజు నీవు నేను ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నావు? కాబట్టి నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటను వింటున్నా మంచిది,
దేవుని దగ్గరికి వస్తున్నావు మంచిది. అయితే నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలవడకపోతే ఎంత నష్టాన్ని నువ్వు పొందేవాడవుగా ఉంటావు. కాబట్టి మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాము? మొట్టమొదటి చెప్పండి, మీరు చెప్పండి. ఏం చూసినాం? మొట్టమొదటి ఏం చూసినాం? ఏమైనాము? దేవుని జత పనివారమైన. మొదటిది ఈ మట్టి పాత్రను దేవుడు ఏం చేసినాడు? గొప్ప ఇంటిలో దేవుని జత పనివారిగా చేశాడు. మొదటి. రెండవది వ్యవసాయదారకులుగా వ్యవసాయం చేసే ధన్యత ఇచ్చాడు మట్టి పాత్రకి. మూడవది దేవునింటిని కట్టేవారిగా ఇచ్చాడు మట్టి పాత్రకి. మూడవది దేవుని ఆలయముగా నీలో ఆత్మ నివసించేదిగా చూస్తున్నాం. దేవుని ఆలయముగా చేసుకున్నాడు. ఆ తర్వాత చూడండి 17వ వచనం చదవండి. 3:17. 5వది చూడండి. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయను. ఎవరైనా దేవుని ఆలయాన్ని అంటే ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి ప్రభు ఖచ్చితమైనటువంటి. కాబట్టి చూడగలిగితే దేవుడు ఎలాంటి వాడంటే దేవుని ఆలయమును ప్రేమించేవారిని, దేవుని ఆలయముని ఎవరైనా కానీ పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలయమైనటువంటి దేవుని సన్నిధి నువ్వు ప్రేమించకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు నడవకపోతే దేవుడు ఏం చేస్తాడంటే వాడు నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని ఆలయముని ఎవడైనా పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరును పరిశుద్ధులైనది. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి నీకు చక్కటి అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలను చక్కగా దేవుని కొరకు ఉపయోగించుకుంటే నడిపించే పాత్ర దేవుని సిద్ధపరచాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని ఖచ్చితంగా పాడు చేస్తాడు. దేవుని ఆలయమును మనం ఏమాత్రం కూడా పాడు చేయకూడదు. దేవుని ఆలయాన్ని ఎంతగానో ప్రేమిస్తూ రావాలి. అది పరిశుద్ధమైన స్థలాన్ని పరిశుద్ధ స్థలముగా ఉంచాలి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దేహం మట్టితో చేయబడింది. కాబట్టి ఈ మట్టి పాత్రను ఎంతగా నువ్వు హెచ్చించాలి. ఒకవేళ నీవు దేవుని ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. కాబట్టి నువ్వు ఎవరైనా దేవుని మందిరాన్ని విషయంలో ఏదైనా కాని మాట కానిది ఏదైనా చేస్తే, లేనిపోనిది మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా నీ దేహాన్ని కూడా దేవుడు నష్టపరుస్తాడు. కాబట్టి ఆ నష్టానికి ఎందుకు పొందుతావు? మట్టి పాత్ర నువ్వు తిరిగిరా అవయవాలను నిర్మించడానికి కొరకై ఆ సార మీద కూర్చున్నటువంటి సారాధిపతి అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు? సామాన్యమైనటువంటి వాడవు. గొప్ప ఇంటిలో దేవుడు సిద్ధపరిచిన పాత్రవు నీవు. దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్న పాత్రవు. దేవుని సన్నిధిలో ఆలయములోనికి తీసుకొని వచ్చిన పాత్రవు. ఈ పాత్ర దేవుని కొరకే వాడబడాలి, కానీ లోకము కొరకు కాదు. ఒకవేళ నువ్వు దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను నన్ను కూడా పాడు చేస్తాడు. దేవుని ఆలయాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేయకూడదు. దేవుని ఆలయాన్ని నష్టపరిస్తే దేవుడు మనల్ని కూడా నష్టపరుస్తాడు. దేవుడు అలా నష్టం చేసేవాడుగా ఉంటాడు. చూడండి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు చూడండి. అక్కడ అతడు దేవుని సన్నిధిలో దేవుని గణపరచనందున ఆయన చనిపోయింది. 12వ అధ్యాయము అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూడండి 21వ వచనము చదివితే 23వ వచనం చూడండి. అతడు దేవుని మహిమపరచబడినందున వెంటనే ఆ ప్రభువు దూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి, ఎందుకు? దేవుని ఆలయాన్ని ఏం చేశాడు ఈ రాజు? కాబట్టి హేరోదు రాజు వస్త్రము ధరించుకొని దేవుని సన్నిధిలో ఘనత వహించినటువంటి వ్యక్తి, ఘనత కలిగినటువంటి ఈ పాత్ర ఏమైపోయింది? దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి రావాల్సిన కీర్తి ఈరోజు మనుషులముగా మనం తీసుకుంటున్నాం. నేనంటే ఎవరు? ప్రపంచానికి అంతటికి తెలియాలి, సంఘానికి అంతటికి తెలియాలి. ఏం తెలుసాలి? మరుగు చేయబడి ఉండు. దేవుడు ఇష్టపడచ్చు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట?
చూడండి, ఇప్పుడు ఆయన రాజు అయినప్పటికైనా, తన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికైనా దేవుని ఘనపరచనందున లేదా దేవుని మహిమపరచనందున అతడు పురుగులు పడి ప్రారంభించాను. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ పాత్ర మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర 5 అంతల అనుభవం. మొదటిది ఏం చూసినాం చెప్పండి? మొదటిది ఏం చూసినాము? కాబట్టి దేవుని జత పని వారముగా ఉంటున్నాం. ఈ మట్టి పాత్రను దేవుడు ఏం చేసినాడు? దేవుని జత పనివారుగా. రెండవది, దేవుని యొక్క ఇంటిలో ఈ మట్టి పాత్రను ఏం చేశాడు? వ్యవసాయదారునిగా చేశాడు. మూడవది, దేవుని ఇండ్లు కట్టేవాని పాత్రగా చేశాడు. మూడవది, ఆయన ఆలయమనిగా దేవుడే నీ శరీరాన్ని తన ఆలయముగా చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించేదాన్ని జాగ్రత్తగా కాపాడుకు. దేవుడు నీలో ఉండేటువంటి ఈ మట్టి పాత్ర. ఐదవది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. కాబట్టి దేవుడు వాడుకునే పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు సిద్ధపడుతున్నావా? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు, ప్రభు వైపు చూసి సాగిరా. ఈరోజు చాలామంది ఆగిపోతున్నారు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఏ విధంగా అయితే మనవయుగంలో ఒక శక్తివంతమైనటువంటి దానికే తన్ను తాను రెక్టిఫై చేసుకోవడానికి, తన్ను తానే బాగు చేసుకోవడానికి తన ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నీ అవయవంలో నీకు నిర్మించబడిన దాంట్లో దానికి అంత శక్తి ఉంటే, మరి నీలో ఉన్న ప్రతి అవయవం అంతా కూడా, నీ మనసు కూడా దేవుని మీద కేంద్రీకరించుకోవడానికి. నువ్వు గాయపరచబడ్డావా? మంచిది, మెత్తన చేయబడు. కష్టపడ్డావా? ఎవరైనా దుఃఖించారా? ఎవరు అవమానపరిచారా? నిన్ను నువ్వే రెక్టిఫై చేసుకో, నువ్వే బాగు చేసుకో. నీ మిషన్ మళ్ళా నీలో పని చేయాలి. శక్తివంతమైనటువంటి ఆలోచన దేవునికి ఇచ్చాడు. దేవుడు సరి చేసుకునేటువంటి జ్ఞానం నీకు ఇచ్చాడు. ఈ మట్టి పాత్రను దేవుడు సిద్ధపరిచాడు. సార మీద కూర్చున్నవాడు సర్వాధికారైన దేవుడు. ఆ దేవుడు మట్టి పాత్రలను తీసుకొస్తాడు. గొప్ప ఇంటిలో ఏమున్నాయంట? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర, వెండి, కాబట్టి మట్టి, ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ప్రభు ఇచ్చిన ఈ పాత్రలను దేవుడు వాడుకోవడానికి. ఎల్షదాయికి దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవా నిత్యము నిన్ను నడిపి. అట్లు దేవుడి మాటలు నీ కొరకు నా కొరకు సిద్ధపరచు.